వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బాస్. ఈరోజు వచ్చి నేను మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను, కిచెన్కి సంబంధించినవి. అవి అయితే ఓపెన్ చేద్దాము, ఎట్లా ఉన్నాయో చూద్దాము. సో ఇది వచ్చేసేసి మన ఫస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇదేంటిదో చూద్దాము. ఇదైతే ఓపెన్ చేద్దాం, ఈ ప్రోడక్ట్ అయితే ఏంటో. ఓకే, ఇది వచ్చేసేసి మనం టిష్యూస్ పెట్టుకుంటాం కదా, టిష్యూ హోల్డర్ అన్నమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. వీటి కాస్ట్ అనేది నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీద అయితే కాస్ట్ అయితే ఏమీ లేదు, నాకు తెలిసి ఒక 200 అట్లా ఉండుంటుంది. 160 to 200 లోపు అయితేనే ఉంది, నాకు అట్లానే గుర్తు అనమాట. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్స్ తీసుకొని దాదాపు 1 మంత్ పైనే అవుతుంది. సో షేర్ చేద్దాము అంటే నాకు కుదరలేదన్నమాట. సో ఇప్పటికైతే షేర్ చేస్తున్నాను. లోపల ఇంకా ప్రోడక్ట్స్ ఎట్లా ఉన్నాయో అయితే కూడా నాకు తెలీదు. రిటర్న్ చేద్దామన్నా కానీ రిటర్న్ పీరియడ్ అయితే అయిపోయిందనమాట. సో ఇదైతే నేను పెట్టిన కాస్ట్కి అయితే మెటీరియల్ అయితే బాగుంది. నేనైతే దీనికి 4/5 రేటింగ్ ఇస్తాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మనకు మంచిగా తీసుకోవచ్చు, డౌట్ లేకుండా. మనం పెట్టిన కాస్ట్కి అయితే ఇది అఫోర్డబుల్గానే ఉంది. ప్యాక్ ఆఫ్ 2 అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసేసి నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్. ఇది వచ్చేసేసి మనం హాట్వి ఉంటాయి కదా యుటెన్సిల్స్, అవి అయితే పట్టుకోవడానికి యూజ్ చేసేదన్నమాట. ఇట్లా పట్టుకోవడానికి, వేడిగా ఉన్నవి పట్టుకోవడానికి యూజ్ చేసేది. ఇదైతే ఇది కూడా నాకు తెలిసి ఒక 100 రూపీస్ అట్లా పడినట్టుంది. మెటీరియల్ అయితే బాగుంది, మనకి హీట్ కూడా ఆగుతుంది అనమాట. కొంచెం మెటీరియల్ డెలికేట్గా అయితే లేదు, కొంచెం థిక్నెస్ కూడా బాగుందన్నమాట. సో హీట్ అనేది ఆగుతుంది. సో మనం తీసుకునే పర్పస్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. దీనికైతే నేను 5/5 రేటింగ్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇది వచ్చేసేసి మన థర్డ్ ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాము ఇదేంటో. తెలిసి ఇది నేనేమనుకుంటున్నానంటే మనం ఆయిల్ అవన్నీ పెట్టుకుంటాం కదా రొటేట్ చేసేది, అదే. ఇదిగోండి, ప్యాక్ ఆఫ్ 2 వచ్చినాయి. ఇది కూడా కాస్ట్ అయితే చాలా తక్కువే, 200 నుంచి 250 లోపు ఉన్నాయి. ప్యాక్ ఆఫ్ 2 అయితే వచ్చినాయి. మనం ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఏమైనా ఆయిల్ బాటిల్స్, లేకపోతే పికిల్స్, లేకపోతే ఫ్రీజర్లో మనం ఇవి ఉంటాయి కదా సాస్ అవన్నీ పెట్టుకుంటాం కదా, అవి ఏమైనా బాటిల్స్ పెట్టుకుంటే అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుందన్నమాట. ప్యాక్ ఆఫ్ 2 వచ్చినాయి. మనం పెట్టిన కాస్ట్కి అయితే ఇది మంచి డీలే అని చెప్పచ్చు. దీనికి కూడా నేను 5/5 రేటింగ్ అయితే ఇస్తాను. సో మీరు ఇది వచ్చేసేసి మన నెక్స్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది కూడా ఏంటో చూసేద్దాం మనం. ఇది వచ్చేసేసి ఈ ప్రోడక్ట్ మనం ప్లేట్స్ పెట్టుకుంటాం కదా, స్టాండ్, అదనమాట. ఇదైతే మనం ప్లేట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర పాన్స్ ఉంటాయి కదా, ఆ పాన్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. 300 to 400 రూపీస్ అయితే పడింది. ఇది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది, డౌట్ లేకుండా అయితే ఇది పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను. చాలా బాగుంది. మనం ప్లేట్స్ పెట్టుకున్నా కానీ 2-3 ప్లేట్స్ పడతాయి అన్నమాట ఒక్కొక్క దాంట్లో. ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఒక ప్రోడక్ట్ అన్నమాట. ఇదేంటిదో చూద్దాము. నాకు 1 మంత్ అవుతుంది తీసుకొని, నాకైతే గుర్తులేదు ఏవేం ప్రోడక్ట్స్ అని చెప్పేసి.
సో నేను కూడా ఇప్పుడు మీతో పాటే ఓపెన్ చేస్తున్నాను అనమాట. అన్నీ బాగా వస్తే బాగుండు, ఎందుకంటే రిటర్న్ పీరియడ్ కూడా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా. సో ఇది వచ్చేసేసి ఏంటంటే మన ప్యాన్స్ కానీ మనకి ప్యాన్స్కి లిడ్స్ ఉంటాయి కదా, లిడ్స్ పెట్టుకోవడానికి కానీ, దోశ ప్యాన్, చపాతీ తవా, మన దగ్గర ఉన్న ప్యాన్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే ఇది ఒకటి అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ఒక 300 to 400 పడింది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది నాకు. ఇదిగోండి, అసలు బెండ్ కూడా అవ్వట్లేదు అనమాట, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. నేను దీనికి కూడా 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను. మీరైతే డౌట్ లేకుండా అయితే దీన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. పోనీలేండి, 1 month తర్వాత ఓపెన్ చేసినా కానీ కొంచెం ప్రోడక్ట్స్ అనేవి మంచిగా వచ్చినాయి, ఏ డౌట్ లేకుండా. ఇవే ప్రోడక్ట్స్ కొంచెం మంచిగా కాకుండా డ్యామేజ్ కానీ అట్లా ఉంటే చాలా డిసప్పాయింటెడ్గా అనిపించేది. సో బాగానే వచ్చాయి కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇది లాస్ట్ ప్రోడక్ట్ అనమాట, ఇది కూడా చూసేద్దాము. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు తెలుసు, ఎందుకంటే అన్నిట్లో కల్లా కొంచెం జాగ్రత్తగా ఉంచిన ప్రోడక్ట్ అనమాట. గ్లాస్ జార్స్ గుర్తు కూడా ఉంది నాకు. మిగిలినవి ఏంటంటే కొన్ని మర్చిపోయాను నేను ఏం తీసుకున్నాను అనేది. వచ్చేసి గ్లాస్ జార్స్ అనమాట. యాక్చువల్లీ గ్లాస్ జార్స్ ఏంటంటే నేను ఇంతకుముందు తెప్పించాను, నాకు క్వాలిటీ అవి నచ్చి మళ్ళీ ఇంకొక సెట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో మీకు షేర్ చేస్తున్నాను, మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు కదా అని చెప్పేసి. ఇవి వచ్చేసేసి సెట్ ఆఫ్ 6 గ్లాస్ జార్స్ అనమాట. 1 kilo పడతాయి అనమాట మనకి గ్రోసరీస్. ఇందులో ప్యాకేజింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారనమాట, పగిలిపోకుండా. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఒక 2-3 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ లిడ్ కూడా ఎయిర్ టైట్ గానే ఉంది, చాలా బాగుందన్నమాట. సో అందుకని చెప్పి మళ్ళీ ఇంకొక 6 ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఈ ఒక 500 to 600 పడ్డాయి అనుకుంటా కాస్ట్. చాలా అంటే చాలా బాగున్నాయి. దీనికైతే ఆబ్వియస్లీ 5 స్టార్ రేటింగ్ అయితే నేను ఇస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ అనేది నేను యూజ్ చేశాను కాబట్టి, ఆల్రెడీ యూజ్డ్ కాబట్టి నేనైతే 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా ఏమన్నా యూజ్ అవ్వచ్చు కదా. సో ఇంకా అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్. అంతవరకు పాత వీడియోస్ అన్నీ అయితే చూడకపోతే ఒకసారి చూసేసేయండి. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.